ఇలా ఊది ఊది నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అవన్నీ వదిలే, కష్టపడి ఎలాగోలా వంట చేస్తే అనవసరమైన మాటలు తగ్గుతాయి. ఓ రోజు అందరికి భోజనం పెట్టడం మానేస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకోసారి నా మీద కాలు వేసేవంటే చూడు నీ సంగతి చెప్తా. ఏంటి వీడి నిద్రలో మాట్లాడుతున్నాడు? వచ్చాడు పాలవాడు, రవాణి తీసుకోండి, టీ పెట్టుకు తాగిపోండి. పాలవాడు అందరూ రావాలి, రండి రండి పాలు పోసుకోండి, టీ పెట్టుకు తాగండి. వచ్చాడు పాలవాడు. ఒరే కేసు, ఏంటన్నా? అదేరా, నువ్వు పాటలు పాడితేనే పశువులు పాలిస్తాయా? అదేంటంటే పాలు అమ్ముకునేవాడు, ఆ పని మాత్రం చెయ్యి. ఈ చుట్టుపక్కల తిరక్కో. నీకు అనవసరమైన విషయాల్లో తల దూరుస్తున్నావు అని విన్నాను. ఓరి దేవుడా, అన్నా నాకేం తెలీదు. మధ్యలో దేవుడిని ఎందుకు లాగుతావు? ఫాదర్, నువ్వు వస్తావని చూస్తున్నారు. ఏంటమ్మా అక్క, నీకు వినపట్లేదా? ఊరి దేవుడా, 8 అయిపోయిందా? ఆదిరా, శివరా, అందరూ త్వరగా లేవండి. అందరూ ఎగవండి, ఫాదర్ గిటార్ కొట్టడం మొదలు పెట్టారు. రే మోహన్, లెగురా, రే లెగురా, లెగు, రే లెగు, త్వరగా లెగురా. టోనీ లెగరా, రే లెగరా, రే రాను రాని ఈ పిల్లలు
నిద్ర లేవడానికి ఆ గిటార్ చప్పుడు ఉంటే గానీ లేవడం లేదు. అలా తయారయ్యారు వీళ్ళు. అవునవును, రోజు నేను దీని వెనకపోతే నాకు ఏదోలా ఉంటుంది. తర్వాత హాస్టల్లో ప్రతిరోజు సంగీతంతోనే ప్రారంభించాలని ఫాదర్ యొక్క ఆశ కదా. ఏంటి ఇక్కడ? ఫాదర్, ఇందులో పాలు పోసాను. సరే సరే, నువ్వు వెళ్ళు. ఒక్కటే మొదలు పెట్టేశారు. ఆటలు పాటలు చెవులు నొప్పి పెడుతున్నాయి. ఈ ఫాదర్ అవసరమైన విషయాలన్నీ పిల్లలకు చెప్తారు. అవునవును, ఆటలు ఉంటేనే వాళ్ళు లేస్తారు. ఈ సమయంలో కిచెన్ లోకి వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చుగా. అది మాత్రం చేయరు. టైం అవగానే తినడానికి మాత్రం వస్తారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. ఉదయాన్నే మీరందరూ సంతోషంగా ఉన్నట్టున్నారు. ఎందుకే అను ఎక్కడుంది? నేను ఇక్కడనే ఉన్నాను ఫాదర్. ఇలా రా. రా చూసరా. రాత్రి నువ్వు బాగా నిద్రపోయావా తల్లి? బాగా నిద్రపోయాను. నాకు రోజు వచ్చే పేడ కళ ఈ రోజు రాలేదు. ప్రతిరోజు ప్రార్థన చేసి పడుకుంటే చెడ్డ కళలు అసలు రావు. సరేనా? తర్వాత హారిష్ తోటి శ్రీతోటి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు చదువులో బాగా వెనకబడి ఉన్నారు. మీరిప్పుడు 10th క్లాస్కి వచ్చారు. అందుకని మీరు చాలా కష్టపడి చదవాలి. మీరు మంచి మార్కులతో పాస్ అయితే అదే ఈ ఫాదర్ కి చాలా సంతోషం. ఓకే? సరే, మీరు వెళ్ళి త్వరగా రెడీ కండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. స్కూల్కి వెళ్ళాలి కదా. ఫాదర్ చెప్పారు కదా, వెళ్ళాలి కదా. రామ్మా, నా బంగారు తల్లి కదా, వెళ్ళి స్నానం చెయ్యి. సరేనా? వెళ్ళమ్మా. త్వరగా స్నానం చేసేద్దాం. బాయ్ బాయ్. కట్టుకోరా. ఇలా 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 ఇవ్వరా. నువ్వు తీసుకోమా, తీసుకో తీసుకో. ఇదిగో ప్లేటు అందరికి వచ్చాయరా. రే తనకు కూడా ఇవ్వరా. ఇదిగోండి, దగ్గర తీసుకో. ఈ రోజు మన స్పెషల్ రాగి పుట్టు. కాసేపు ఆగారంటే అందరికి పరోటా చేసి పెడతాను. పొద్దున్నే టెన్షన్ చేయకండి భాస్కర్ అన్నయ్య. ఫాదర్, మీరు విన్నారా? వీళ్ళందరూ నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు. ఈ విషయాలు ఏవి మీకు తెలీదు. చాలు. భాస్కర్ అన్న చక్కెర ఇస్తారా? నీకు చక్కెర కావాలా? ఎక్కువ చేస్తున్నాడు. ఇదిగో, ఉన్న సామాన్లతో 3 రోజులకు సరిపడా వంట చేశాను. ఏం తక్కువైనా కూడా వీళ్ళకి అసలు నిద్రే పట్టదు.
వదిలే భాస్కర్, నీ మీద ఉన్న ప్రేమతోనే కదా వీళ్ళు ఇలా మాట్లాడేది. అవును, ప్రేమ. ఏదైనా తేడా జరిగితే వీళ్ళంతా కలిసి నన్ను బయటికి పంపించేస్తారు. నాకు ఇంకోటి ఇవ్వండి. చెప్పొద్దయ్యా. అన్న నాకు కూడా. భాస్కర్ నీ పేరుని అన్న, ఇక్కడ. బొద్దింకాని ముద్దుగా పిలవడం అది నీ మీద ప్రేమే కదా భాస్కర్. అవును కదా ఫాదర్? అది పాత విషయం కదా. అన్న నాకు ఇవ్వలేదు. ఇప్పుడే తెస్తాను. ఆహా, సూపర్ బంగారం, ఈ రోజు నువ్వు తొందరగా తినేసేవే. తిన్నా ఫాదర్, ఈ రోజు కూడా మేమే ఫస్ట్. గుడ్ గర్ల్. రా చేసి కడుక్కుందాం. ఏది ఏమైనా శ్రీ ఎంతో కష్టపడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఒక అమ్మలాగా తను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. అవునవును, పిల్లలకు శ్రీ అంటే చాలా ఇష్టం. రీ, హోంవర్క్ చేసేవా? నేను ఇంకా చేయలేదు. ఫాదర్ పక్కనమే నిలబడు. అలాగే. తిను ఏమా కడుపుండా తిన్నావా? గుడ్ గర్ల్. ఇలాగే అన్నిట్లో ఫాస్ట్ గా ఉండాలి, సరేనా? అను ఫాదర్, నేను వెళ్ళొస్తాను. కానీ తొందరపడి పరిగెత్తకే, మెల్లగా వెళ్తే చాలు. మావయ్య, మాత్రలో టానిక్ తీసి పెట్టాను, వేసుకోవడం మర్చిపోవద్దు, సరేనా? భాస్కర్ అన్న, టాటా. ప్రతిదానికి పిలవకుండా అలా ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి నేర్చుకోండి. బయట చేసే ఒకే ఒక్క వ్యాపారం ఈ పాల వ్యాపారం. ఎంతమంది పిల్లలున్నా ఆ పిల్ల ఒక్కతే అన్ని నీళ్ళకి తిరిగి పాలు అమ్ముతూ ఉంటుంది. ఈ వ్యాపారం అంతా అయ్యాకే అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. చూడు భాస్కర్, పొద్దున్నే బిగించేసావా పిల్లలతో గొడవ పడటం? గొడవ ఏం కాదు ఫాదరు, నేను ఉన్నదే చెప్తున్నాను. పిల్లలు త్వరగా కానివ్వండి, స్కూల్కి వెళ్ళాలి కదా. త్వరగా. పరోటా సూపర్ రా. పిల్లలు ఎంత చక్కగా స్కూల్కి వెళ్తున్నారు చూసావా? ఈ పిల్లల విషయంలో ఫాదర్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు కదా, ఆ ఫాదరు పెద్ద అనాథాశ్రమం పెట్టచ్చు అనుకుంటాను. అవునవును. ఇలాంటి ఐడియా చెప్పినందుకు థ్యాంక్స్ అన్నయ్య. ఇప్పటి వరకు మేము ఇలాంటి మంచి ఐడియాని ఆలోచించలేదన్నయ్య. నువ్వు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నావమ్మా. అది అర్థం చేసుకున్న టాలెంట్ నీకు ఉండుంటే మీరు ఈ టీ కొట్టికొచ్చి ఇలాగా వేడుకలు చూసి ఉండరు. ఇదిగో తీసుకో, ఇదిగో మనోహర, ఇదంతా నీకు అవసరమట్రా? ఆ చిన్న పిల్లలతో ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? టెన్షన్ గా వెళ్తుంది క్లాస్. నచ్చట్లేదు. అవునవును. కదరా టీచర్. కేశవనయ్య, రే నువ్వా? పొద్దుటి నుంచి నేను వెతుకుతున్నాను, ఎక్కడా కనబడలేదేంటి? అది నేను పడుకుని పోయినా. జాగ్రత్తగా ఉండు, ఆ వంటవాడికి నా మీద సందేహంగా ఉంది. పొద్దున్నే నా మీద జోకులు వేస్తున్నాడు. ఫాదర్ నన్ను చూడాలంటున్నారు. అక్కడ ఏదైనా సమస్య ఉందా? అదేం కాదు, భాస్కర్ అని ఏదో ఊరికి చెప్తున్నారు. సరే 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 సరే
డబ్బులు డబ్బులు నేను తర్వాత ఇస్తాను. ఇదే ఆఖరిసారి, ఇక మీదట ఫ్రీగా ఇవ్వను. అందరి పిల్లలకి ఈ బిజినెస్ అలవాటు చేసావంటే నీకీ గంజాయి ఫ్రీగా ఇస్తాను. ఇది కొంచెం రిస్క్. సరే అన్నయ్య. డబ్బులు లేవంట, సరుకు మాత్రం కావాలి. మోహం చూడు. హారిస్, నువ్వేంటి ఇక్కడ? ప్రతి ఇంటికి పాలిచ్చాక రోజు ఈ దారిలోనేగా వెళ్తాను. అందుకే నీ డీలింగ్స్ అన్ని చూడగలిగాను. ఏ డీలింగ్సే? హారిస్, కేశవుడితో నీకున్న అలవాటు అస్సలు బాలేదు. ఆయన మంచివారు కాదని నేను విన్నాను. ఇకపై ఆయన్ని కలవడం నేను చూశాను. ఖచ్చితంగా ఫాదర్ కి చెప్తాను. నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి? నువ్వు అనును చూసుకుంటేనే చాలు. నాకు నన్ను చూసుకోవడం బాగా తెలుసు. ఏంటి భాస్కర్? అదేంటంటే ఫాదర్, కిచెన్ లో బియ్యం అయిపోతున్నాయి అంతే కదా? అది మీతో ఆ విషయం ఎలా? ఆ విషయం నీ మొహం చూస్తేనే నాకు అర్థమవుతుంది. నేను ఆ దేవరి ఇంటికి పౌల్ని చూడటానికి వెళ్తున్నాను. అతను విదేశాల నుంచి వచ్చినట్టు నేను విన్నాను. ఇంతకు ముందు అతను మనకు చాలా హెల్ప్ చేశాడు. ఒకసారి వెళ్ళి కలుస్తాను. అలాగే ఫాదర్. తర్వాత అను రూమ్ లో ఉంది, వెళ్ళి జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను ఫాదర్. ఎగ్జామ్ ఉందని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. రాజ్యాంగం, రాజ్యానికి సంబంధించిన ఈ సమస్య భారతదేశ రాజ్యాంగం తయారవటానికి రాజకీయం అవసరం. స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు పాలించిన క్యాబినెట్ మిషన్ ఒక రాజకీయ చట్టాన్ని రాయాలని అనుకున్నారు. అది ప్రారంభం అవటానికి ముందు 1946లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడయ్యాడు. రాజకీయ సభ మొత్తం ఆమోదించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా తీర్మానాన్ని చేశారు. అది తప్ప రాజకీయాన్ని రాయటానికి బిఆర్ అంబేద్కర్ ద్వారా ఒక డ్రాఫ్టింగ్ కమిటీని వేశారు. అందులో చాలా వివాదాల పిమ్మట, చాలా చర్చల తర్వాత రాజకీయ తీర్మానం జరిగింది. భారత స్వతంత్రం పోరాటానికి తర్వాత జరిగిన భాషా విభేదం ప్రతిఫలంగా ఉండింది. భారత రాజకీయం 1950 తర్వాత జనవరి 26న రాజకీయంలో కొత్త చట్టం అమలుకు వచ్చింది. ఇండియా రిపబ్లిక్ని అనౌన్స్ చేశారు. స్వతంత్రం తర్వాత ఇండియా మరొక భారాన్ని మోసింది. అది ఒక ప్రజల కోరికగా ఉండింది. చేసిన చట్టం ఉపయోగంగా ఇండియాలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్ జరిగినది 1951-52 మధ్యలో జరిగింది. స్వతంత్రంగా న్యాయంగా జరిగిన మొదటి ఎలక్షన్. ప్రజలు ఎన్నుకున్న విజయం అపార విజయం. ఇండియా స్వతంత్రం ఉత్పత్తి అయినది ప్రజల మీద మర్యాద, మహత్తరమైన పారంపర్యమైన మన ఎలక్షన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇండియా కూడా స్వతంత్రం దొరికిన ఏషియాలోను, ఆఫ్రికాలోను, తర్వాత మిగతా దేశాలు కూడా ప్రజలకు ముఖ్యత్వం ఇచ్చినందువలన భారత జననాయకం మర్యాద ఇంకా పైకి ఎదిగింది. దాని తర్వాత
భాషా భేదం లేకుండా రాష్ట్రాలు ఉత్పత్తి అయ్యాయి. భారత రాజ్యాంగాన్ని రాసింది. దీని గురించే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొన్న ఒక సమస్య భాషా విభేదాలుగా ఉన్నాయి. వీడికి ఇదే పనే. దాని వలన నేను భాషా వివాదాల గురించి ఏం చెప్తున్నాను అంటే, మీరందరూ పాఠాలను శ్రద్ధగా విని మన భారతదేశానికి మంచి పౌరులుగా ఉండాలి. మిగతా పాఠం రేపు చెప్పుకుందాం. ఇలారా, ఇలా చూడు, మిమ్మల్ని అందరినీ చదివించి ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను మిమ్మల్ని తయారు చేస్తానని ఎవరికి చెప్పలేదు. అందువలన ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం నా క్లాసులో ఉంటే చాలు. తరువాత అందరూ చదువుకొని ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చేపలమ్మటానికి పుల్లలు కొట్టడానికి మనుషులు అవసరపడతారు కదా. ఇంక మీద నువ్వు క్లాసులో శ్రద్ధ పెట్టకపోతే ఈ మురళీధరన్ ఎవరనేది చూస్తావు. వెళ్ళమన్నాను కదా. ఏంటి, ఎందుకు వచ్చావు? అది మీ నాన్నగారి ఆరోగ్యం బాగలేదని తెలిసింది, చూసి వెళ్దామని. దానికోసం ఇక్కడికి వచ్చారా, లేకపోతే పొద్దు పొద్దున్నే అడుగు తినడానికి వచ్చారా? లేదు, వారిని చూసి వెళ్ళడానికే వచ్చాను. ఎందుకు చూడాలి? నీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా మా నాన్న నీకు ఆ డబ్బిచ్చకూడదు. దాన్ని వసూలు చేయడానికి నా దగ్గర చాలా దారులున్నాయి ఫాదర్. కాబట్టి ఇక్కడి నుంచి ముందు వెళ్ళు. ఇంతకు ముందు మీరు బైబిల్ చదివి సువిశేషం చెప్పి మా నాన్న దగ్గర ఇప్పుడు మీరు ఉన్న చోటును దొంగిలించారు. ఇప్పుడు అది మీ చెయ్యి జారిపోకూడదని కొత్త ప్లాన్ వేసుకుని వచ్చారా? అవును కదా? ఇలా చూడు ఫాదర్, మా నాన్న ఇప్పుడు అలా మంచం మీద చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ స్థలాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. చట్ట ప్రకారం అయినా సరే, కాకపోతే ఇంకో దారిలో అయినా సరే, దేనికైనా నేను సిద్ధమే. తర్వాత పని జరగాలంటే నీకు తెలుసు కదా మేము ఎంతకైనా దిగజారుతాము అని. సరే, ఇక వెళ్తారా? రాయ్ మోనీష్, ఫాదర్ వెళ్ళిన తర్వాత గేటు మూసేసి ఆ కుక్కని విడిచిపెట్టు. గేట్ తెరుచుంటే ఎవడ పడితే వాడు లోపలికి వస్తున్నాడు. ఇంకా బాగా తినిపించాయనికి, కష్టం లేకుండా తినని. ఊర్లో అందరి ముందు గొప్పగా తిరగడానికి వాళ్ళకి ఆ స్థలాన్ని దానంగా ఇచ్చాడు. నేను నా తమ్ముడు అనుభవించాల్సిన ఆస్తిని ఆ అనాథ పిల్లలు అనుభవిస్తూ ఉన్నారు. చాలా మంచి స్థలం అది. ఏదైనా వ్యాపారం చేసుంటే 4 రూపాయలు వెనకేసుకుని ఉండొచ్చు. అంతటినీ నాశనం చేశారు. యాంథనీ, హ్యారిస్ కళ్ళు చూసావా ఎంత నల్లగా ఉన్నాయో? తను చాలా నీరసంగా ఉన్నాడే. రే, ఎవరైనా సరే ఎండల నుంచుంటే టైర్డ్ అవుతారా? అయితే కొంచెం నీకు ఎక్స్ట్రా పెట్టనా? నీరసం త్వరగా పోతుంది. నిన్ను
ఊరికే వదలరా. నా కొడుకు నాతో నాటకాలు ఆడితే వేడి నీళ్ళు నీ ముఖం మీద పోస్తాను. ఎందుకు నా మాట ఈ సంగతి చెప్తానుండు. నీతో పెద్ద తలకానైపోయింది కదరా. ఒక పక్క చూస్తే టీచర్స్ కంప్లైంట్, స్టూడెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు నీ మీద. సార్ నేను నువ్వేం చెప్పద్దు. నీ సమాధానం నాకు అక్కర్లేదురా. నువ్వు చేసే పనులకి ఇంతకు ముందే టీసీ ఇవ్వాల్సింది. ఎందుకంటే ఆ ఫాదర్ నన్ను అడిగినందువలన నేను అలా చేయలేదు. ఇంకెవరినైనా పిల్లల్ని డిస్టర్బ్ చేసినట్లు తెలిస్తే హ్యారిస్ ఆ రోజునే ఈ స్కూల్ నుంచి పంపిస్తా. ఇద్దరూ వెళ్ళండి, వెళ్ళమనగా. ఫాదర్ ఎప్పుడూ అలాగే ఉంటాడు. సాయం కోరి వచ్చేవాళ్ళని ఒట్టి చేతులతో పంపడు. కానీ హాస్టల్లో ఉండే పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది పాపం. ఒక్కొక్క రోజు పిల్లలు పస్తులు ఉండకుండా వాళ్ళ ఆకలి తీరుస్తున్నాడు కదా, అది ఎంతో గొప్ప విషయం. తరువాత అప్పుడప్పుడు నేను కూడా ఏదో ఒకటి పిల్లలకి రుచిగా వండి పెడుతున్నాను. ఆ రోజు పిల్లల మొహాలు నువ్వు చూసుండవలసిందే. ఏడవకుండా ఉండలేవు. నాకు తెలిసి మీ అబ్బాయి అనుకుంటా. దానికి అతనికి టైం ఎక్కడుందంటావు? ఒక్కొక్కసారి పిల్లలు సరిగ్గా చదవకపోవడమే మంచిదంటాను. అలాగైతే ఏదో కూలీనాలు చేసుకొని బతికేస్తారు. దక్కే కూలి డబ్బులు కొంచెమైనా కోడలు, కొడుకు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరం కలిసి సంతోషంగా బ్రతకొచ్చు కదా. ఇప్పుడు నా విషయాన్నే తీసుకో. నువ్వు వయసుడిగిన ఈ కాలంలో పనికొచ్చానంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఇప్పుడు అవన్నీ తలుచుకునే ప్రయోజనం. సీత, నీళ్లు వేడెక్కాయేమో చూడమ్మా, దుంపలు వేద్దాం. పిల్లలు వచ్చే టైం అయింది. విమల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారు ఫాదర్? నన్ను ఏం చెప్పమంటావమ్మా, తను చాలా మంచి అమ్మాయి. సిటీలో ఏదో బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్ గా ఉండేది. అక్కడే తనతో పాటు పనిచేసిన ఒక తమిళ అతనితో పారిపోయింది. తన కోరికను తీర్చుకొని ఆమెను వదిలేశాడు. తిరిగి వచ్చాక ఇంట్లో ఎవరు అలవ్ చేయలేదు. కొన్ని రోజులు తన ఫ్రెండ్స్ ఇంట్లోనూ తెలిసిన వాళ్ళ ఇంట్లోనూ తలదాచుకుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బయటకు వచ్చేసింది. అలాగే తిరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది. జరిగిందంతా ఇప్పుడు నాతో చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో తను వదిలేయడానికి నాకు మనసు ఒప్పలేదు. కానీ భాస్కర్ మాత్రం నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. భాస్కర్ చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది ఫాదర్. ఇక్కడున్న పరిస్థితులు కూడా కష్టంగా, భారంగానే కదా ఉన్నాయి. ఏదో ఒకరోజు అన్ని సర్దుకుంటాయిలేమ్మా. నాకు సాధ్యమైనంత వరకు, చనిపోయేంత వరకు పిల్లల బాగోగులన్నీ ఎలాగోలా చూసుకుంటాను. బెన్నీ ఈ నెల డబ్బులిచ్చే విషయంలో ఇంతవరకు ఏమీ చెప్పలేదు. ఆ డబ్బులు వచ్చాయంటే మనకి కాస్త ఇబ్బందులు తప్పుతాయి. వద్దమ్మా, ఇప్పుడు నువ్వు చేసే సహాయమే చాలా గొప్పది. అది డబ్బుగా ఇస్తే ఏంటి, వస్తువుగా ఇస్తే ఏంటి? అదేం పర్వాలేదులే ఫాదర్. వాటన్నిటికీ నేనెప్పుడూ లెక్కలు చూడను. నా కన్నబిడ్డల్లాగే ఇదిగో ఇక్కడున్న వాళ్ళందరూ. తరువాత నాకు, రీతాకు ఈ నెల మీరిచ్చే డబ్బులు పెద్దగా అవసరం ఉండదనుకుంటున్నాను. అయితే నేను బయలుదేరినా ఫాదర్. మా అబ్బాయి ఫోన్ చేస్తే నేను తీయకుండా ఉన్నాను అంటే
ఆ ఒక్క సాకు చాలు వాడికి. వస్తాను ఫాదర్. ఏంటండి చూడమ్మా రీత, ఏంటమ్మా? నేను బయలుదేరుతున్నానమ్మా. ఆ గిన్నెలన్నీ కాస్త తీసుకురా. సరే అమ్మా. ఆగు, నేను ఫాదర్ కి వస్తాను ఫాదర్. నేను కూడా ఫాదర్ కి చెప్తాను. నాకు ఈ బామ్మ నీ కష్టం అక్కడే బేగా ఫాదర్ తడతారు. కింద పడిపోయాడు. త్వరగా క్లీన్ చేయాలి. మనందరికి ఫాదర్ చాక్లెట్ ఇస్తారు. రే చూసుకొని వెళ్ళరా, జాగ్రత్త. రే జాగ్రత్తరా, జాగ్రత్తగా వెళ్ళు. సరేనా? జాగ్రత్త, చిన్నగా చిన్నగా రా, త్వరగా రా. త్వరగా దూకురా. రారా, చూసుకో బదు. జాగ్రత్త జాగ్రత్త. రండి. రెడీ. త్వరగా ఎక్కు, వెళ్ళు. ఈ సేవా రా రా రా, త్వరగా రా. పరిగెత్తండి పరిగెత్తండి. రండి రండి రండి. రే బే తీసుకుని రండి రా. పరిగెత్తండి. రండి రండి, త్వరగా రండి. తిండి ఏం చెయ్యాలా? ఇక్కడే ఇక్కడే పెట్టు పెట్టు, త్వరగా పెట్టు. త్వరగా వెళ్తారండి. త్వరగా రారా. నిజమే చెప్తున్నా, ఇక్కడ ఎప్పుడు ప్రేయర్ చేసిందే చూపిస్తారు. మన ప్రేయర్ చేయలేదంటే ఫాదర్ తిడతారు. ఫాదర్ చాలా కోపపడతారు. నిజమేరా? ఎప్పుడు నేను ప్రేయర్ చేసినప్పుడు నిద్ర వస్తుంది. రే రే, త్వరగా వెళ్ళండి రా. నేను వెళ్తున్నాను, నువ్వు వచ్చే పనితే రా. నేను వస్తానా, వెళ్ళవే. అక్క, విమల అక్క, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదమ్మా. మేము జపం చేయబోతున్నాం, మీరు వస్తారా? నేను రావట్లేదమ్మా, మీరు వెళ్ళండి. రండక్క, కాసేపు కళ్ళు మూసుకుని ప్రార్థిస్తే అంతా సరిపోతుంది. ఆంటీ రండి రండి ఆంటీ. సరే వస్తాను. టామీ, అను శ్రీ ఇంకా రాలేదేంటి? వస్తున్నారు ఫాదర్. గుడ్ ఈవినింగ్ ఫాదర్. విమల కూడా వచ్చిందా? చాలా మంచిది. యేసు ప్రభువుని ప్రార్థిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ ఇంట్లో చేసే పూజలు అవి ఇలా ఉండవు కదా. ఈ మనుషుల్లోని ఆత్మల కంటే ఎంతో గొప్పది దేవుని శక్తి. దాన్నే మనం వివిధ రూపాల్లో పూజిస్తాం, వేడుకుంటాం, అంతే కదా. ఆ అపారమైన శక్తికి నీకు నచ్చిన ఏదో ఒక రూపాన్ని ఇచ్చి పూజ చేసుకోవచ్చు. అదే మేమిక్కడ పాటించేది. మొదలు పెడదామా?
ఆ తర్వాత లేక తప్పుగా చదువుతున్నావు. ముందు సరిగ్గా చదువు. అది ఈ కాదు అను. ఇదిగో ముందు ఇది చదువు. అయితే ఇది ఏంటి? ఇది ఆ. అక్క ఇది ఏం అక్షరాలు? ఇది తర్వాత వస్తుంది. ముందు నేను చదివేలాగే చదువు. ఆ ఆ ఈ ఈ ఊ. అక్క కొంచెం స్లోగా నేర్పించండి, నా వల్ల చదవడానికి కావలేదు. నువ్వు అటువైపు తిరిగి కూర్చొని చదువుకో. నువ్వు చెప్పండి. ఒకటొకటి నేనే చెప్పు. ఎన్నిసార్లు చెప్పను? చెప్పు. జానీ జానీ ఎస్ పాపా. ఎన్నిసార్లు చెప్పాను చదవమంటే ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. పట్టుకోకుండా వదలండ్రా. ఎవరు కొట్టారు? వెళ్ళాం కదా, అదే విధంగా ఇంకొక చోటు కూడా చూసారా. అక్కడికి వెళ్ళొద్దామా? నిజమేరా, అక్కడే ఉంది. చెప్పాను కదా, నువ్వు చెప్తే మనం వెళ్ళొద్దాం. త్వరగా వెళ్ళరా, నన్ను పట్టుకో. రారా రే, వచ్చేస్తున్నారు. రండి రండి రండి. ఫాదర్ వచ్చేస్తారు. చదవరా బేరా బేరా. చదువు చదువు. ఫాదర్ చూసిన లోపల చదవాలి. ఇదంటే మీరంతా ఎవరిని నమ్మించడం కోసం ఇలా చేస్తున్నారు? మీరందరూ ఇక్కడ చదువుకుంటే చాలు. అక్కడ అందరికీ అన్నం పెట్టాను. ముందెళ్ళి భోంచేసి తర్వాత చదువుకోండి. చదువుతున్నట్టు నాటకాలు ఒకటి. నువ్వు వెళ్ళి సీట్ పెట్టు, ప్లేట్ చేస్తాను. ప్లేట్ తీరా బేగా. ఏంటి భాస్కర్ అన్న, రోజు ఇదే తింటే తర్వాత ఆరోగ్యం బాగుండదు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఆకలి ఎత్తే అందరూ ఇదే తినాలి. గెంజి తాగితేనే సమస్య. ఇదేం గెంజి కాదు, గెంజి నీలే కదా. తినడానికి కనీసం చేపలు కూడా లేవు. మంచి భోజనం తిని ఎన్నాళ్ళయిందన్నయ్య. ఇక్కడ కంజే, స్కూల్లోనూ కంజే. రేపు ఆదివారం కదా, మనం అందరం కలిసి ఔటింగ్కి వెళ్ళొద్దాం. తిరిగి వచ్చేటప్పుడు రంగరాజు హోటల్ నుంచి అందరికీ పొరోటాలు కొనిపెడతా, సరేనా? అందంగా ఉన్న అద్దం వెనక్కెళ్ళి, అందంగా ఉన్న అద్దం వెనక్కెళ్ళి వేడి వేడి పొరోటా అందరం తిందాం. రేపు రంగరాజు అన్న ఈ కొట్టుకి వెళ్దాం. ఆ కొట్టుకు వెళ్ళి పొరోటా తిందాం. వేడి వేడి పొరోటా. అర్ధరాత్రి అయ్యింది. నన్ను అనవసరంగా తిట్టేలా చేయకండి. భాస్కర్ అన్నయ్య మీరు రాలేదా? నేను ఎక్కడికి రాలేదు. ఇక్కడ నాకు చాలా పనులున్నాయి. టైంకి భోజనం చేసి పెట్టడమే నా పని. ఎక్కడికి ఫాదర్ మనం వెళ్ళబోతున్నాం? ఏదో ఒక చోటికి పోదాం. పార్క్ వెళ్దామా? పార్కుకి వెళ్దాం. లేదా బీచ్కి వెళ్దామా? బీచ్కి వెళ్దాం. పార్కుకి, బీచ్కి, అన్ని చోట్లకి వెళ్దాం. అందరూ తొందరగా తిని పడుకోండి. ఉదయాన్నే వెళ్ళాలి కదా. ఓకే. తీయండి ఫాదర్. ఫాదర్ తలుపు తీయండి ఫాదర్. ఇదిగో వస్తున్నా వస్తున్నా. ఏమైందమ్మా? ఏంటి? ఫాదర్, విమల అక్క వల్ల కావడం లేదు. త్వరగా రండి ఫాదర్. నువ్వు భాస్కర్కి చెప్పి రాధాబామ్మని తీసుకురమ్మను. నేను వెళ్ళి ఒక ఆటో తీసుకొస్తాను. సరే ఫాదర్. వెళ్ళు. ఇదిగోండి, చెప్పింది గుర్తుందిగా. మీరు ఏ రోజు చెప్పారో ఆ రోజు తిరిగి ఇచ్చేయాలి. డబ్బులు తీసుకొని అది ఇది అని మళ్ళీ తిరిగి చెప్పకూడదు. లేదండి, ఈ డబ్బులు చెప్పిన టైంకి కరెక్ట్గా ఇచ్చేస్తాను. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. సరే సరే, వెళ్ళొస్తానండి.
అందరూ ఓర్పుగా ఉండండి, బిడ్డను తాకూడదు. దూరంగా నుంచోండర్రా, నుంచోండి వెళ్ళండి. చెప్తున్నాను కదా, తప్పుకోండమ్మా. జరగండర్రా. చూడమ్మా నువ్వు అది. తోసేయకండి. జరగండి పిల్లలు, జరగండి. ఆగండి, చూతురు గాని. చెప్పేది వినండి, గోల చేయకండి. ఫాదర్, మన విమలాంటి పాపకి ఏం పేరు పెట్టబోతున్నారు? మీరు ఎవరైతే మంచి పేరు చెప్తారో ఆ పేరే పాపకి పెడదాం. పారు పారు అని పెడదాం. వద్దు, మీనుని పెట్టుకుందాం. వద్దు దేవు, అదే బాగుంటుంది. నేను ఒక పేరు చెప్తాను. లక్ష్మి. లక్ష్మి బంగారం పిలువుదాం. లక్ష్మి చాలా మంచి పేరు. లక్ష్మి అని పెడదాం. అను, నువ్వేం చూస్తున్నావు? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయక్క? అవన్నీ చనిపోయిన మన అమ్మ నాన్నని చెప్తున్నారు. నిజమేనా అక్క? ఇవన్నీ నీకెవరు చెప్పారను? అవన్నీ నక్షత్రాలు మాత్రమే. భూమి నుంచి చాలా దూరంగా ఉన్న వేరు వేరు గ్రహాలని మా టీచర్ మాకు నేర్పించారు. లేదు, అది చనిపోయిన వాళ్ళే. అలాగే కదా ఫాదర్? అని చెప్తే అది కరెక్ట్. ఈ నక్షత్రాలన్నీ చనిపోయిన వారి ఆత్మలు. అందులో బాగా వెలుగొందేవి మనకు బాగా కావలసిన వాళ్ళ ఆత్మలు. వాళ్ళు అక్కడి నుంచి మనల్ని చూస్తూ ఉంటారు. అప్పుడు ఇక్కడే కదా మా అమ్మ నాన్న ఉన్నారు. హలో, అవును, ఫాదరు స్నానం చేస్తున్నారు. ఎవరు? ఎవరు భాస్కర్? ఎవరో చెప్పలేదు. ఫాదర్కి ఇవ్వమన్నారు. హలో, అవును, నేనే ఫాదర్ని మాట్లాడుతున్నాను. ఏంటి విషయం? సరే, నేను వెంటనే వస్తున్నా. సరే. ఫోన్లో ఎవరు? నా స్నేహితుడు. ఏమైంది? ఏం కాలేదు. ఫాదర్ మీ మొహం ఏదోలా ఉంది. వాళ్ళు ఏం చెప్పారు? ఏం లేదు భాస్కర్, నేను కాస్త బయటికి వెళ్ళొస్తాను. మీరు అసలు ఏం తినకుండా? నేను వచ్చి తింటాలే. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్ యూ. ఫాదర్, విషయం చాలా కాంప్లికేటెడ్గా ఉంది. సిబి చాలా కోపంగా ఉన్నాడు ఫాదర్. తన తండ్రి ఆస్తి మోసం చేసి మీరు దోచుకున్నారని, మీరు దాన్ని దుర్వినియోగపరుస్తున్నారని నా దగ్గర కంప్లైంట్ ఇచ్చాడు. ఇందులో భయపడాల్సింది ఏంటంటే ఈ కంప్లైంట్ యొక్క కాపీ చైల్డ్ లైన్కి పంపించాడు. సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? పిల్లల్ని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి? మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నేరుగా పిలిచి అన్ని విషయాలు చెప్పాను. ఈ స్థలం మీ చేజారిపోకుండా ఉండాలంటే మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే మంచిది. అది కూడా సిబి అండ్ తోమి ఒప్పుకుంటే మాత్రమే. జూనియర్ జస్టిస్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసి గవర్నమెంట్ అప్రూవ్ చేయడానికి సులభంగా ఉంటుంది.
కానీ చట్ట ప్రకారం ఆ స్థలం మీ పేరు మీద ఉంటేనే అది కుదురుతుంది. సార్, ఇప్పుడు ధోనికి ఒంట్లో బాగుండగా పడుకున్నాడు. వాళ్ళ పిల్లలు దీనికి ఒప్పుకోవట్లేదు. ఫాదర్, మీరు సిబి కాళ్ళు పట్టుకునైనా ప్రయత్నించి చూడండి. అదొక్కటే దారి. ఓకే ఫాదర్, వస్తాను. ఆయన అమౌంట్ కొంచెం ఎక్కువగా ఉంది. 1 minute సార్. నమస్కారం. నేను ఫాదర్ జార్జిని. నిన్న ఫోన్ చేశాను కదా. రండి. విన్నాను అలానే ఉంటాడు. సార్, ఈయన ఫాదర్ జోస్. కూర్చోండి ఫాదర్. రాజశేఖర్ అని మీ గురించి అన్ని విషయాలు చెప్పాడు. ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫాదర్ జరుపుతూ వస్తున్న స్థావరం నా అధికార లిమిట్లో లేదు. తర్వాత నేను తెలుసుకున్నది, ఆయన పేరేంటి? అతను సిబి. సిబ్బి పక్కనే న్యాయం ఉంది. ఫాదర్, మీకు కూడా తెలుసు కదా, నేను ఇన్నాళ్లుగా చేస్తున్న నా ఎక్స్పీరియన్స్లో న్యాయం ఎటు అనిపిస్తే నేను అటే ఉంటాను కదా. తెలుసు, మీరు చేసిన మంచి పనులని నాకు తెలుసు. అలాంటి ఒక మంచి పని కోసం నేను మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చా. తర్వాత నా వల్లైనంత మీకు ఒక చిన్న హెల్ప్ మాత్రమే నేను చేసి పెడతాను. మీరు బయలుదేరి 2 రోజులు వెయిట్ చేయండి, నేను ఏదైనా రెడీ చేస్తాను. అలాగే వెళ్ళిరండి. వేరే ఏం సైన్ చేయాలి? ఇందులో భయపడవలసింది ఏంటంటే ఒక్క కాపీని చైల్డ్ లైన్కి ఇచ్చారని విన్నాను. తర్వాత నేను తెలుసుకున్నాను, అతని వైపు కూడా న్యాయం ఉంది. రండి. అయితే అన్ని విషయాలు మీకు తెలిసే ఉంటాయి కదా. ఈ సామాన్లన్నీ సర్దుకొని రెడీగా ఉండండి. మా నాన్న అంత్యక్రియలు ముగిసిన తరువాత నేను అక్కడికి వస్తాను. ఆ శరీరం మట్టిలో కలిసిపోయే లోపు నిన్ను అక్కడి నుంచి బయటకు తరిమేస్తాను. వెళ్ళిరండి. నేను చివరిసారిగా అతని మొహం ఒకసారి చూసి వెళ్ళొచ్చా? ఇలా చూడు, ఆయన్ని నువ్వు చూడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. తర్వాత ఇది ఒక చావు ఇల్లు. నువ్విక్కడే ఉన్నావనుకో, ఇంతమంది ముందు నీ పరువు తీసేస్తాను. చూడు, త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళు. ఫాదర్, మీరు ఎక్కడ పడుకున్నారా? అను చెప్పింది స్కూటర్ శబ్దం వినబడిందని. ఎంతసేపు అయినా కూడా మీరు అక్కడికి రాకపోయేసరికి నేనే వచ్చాను. ఏమైంది ఫాదర్? ఎందుకు మౌనంగా ఉన్నారు? రే, ఏం లేదు. నాకు స్లేట్ పెన్సిల్ తీసుకొచ్చారా? అయ్యో, నేను మర్చిపోయాను తల్లి. ఈవినింగ్ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు నేను తీసుకొస్తానే. భోజనం వడ్డించనా ఫాదర్? ఉదయం కూడా మీరు ఏం తినలేదు. నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గర దొంగతనం చేస్తాను. నీ అంత తెలుస్తా, దొంగతనం చేస్తా. ఈరోజు ఫాదర్ దగ్గర ఏంటో తెలుసుకుందాం. ఇక్కడే ఆగండి. ఫాదర్, ఒక నిమిషంలో రండి, మీతో మాట్లాడాలి. అలా కాదు ఫాదర్, నాకు తెలియకుండా అడుగుతాను. వీళ్ళకి మీరు ఇక్కడ దొంగతనాలు చేయడం ఎలాగో నేర్పిస్తున్నారా? చూడండి, అనవసరంగా ఏం మాట్లాడకండి. అలాగైతే వీళ్ళు దొంగతనం చేసి ఏం ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నారో తెలుసా? అయ్యా ఫాదర్, ఇలా చూడండి, ఇంతవరకు నాకు తెలిసి నేను ఎటువంటి దొంగతనాలు లాంటివి చేయనే లేదు. నా దగ్గర ఉన్న డబ్బంతా నేను కష్టపడి సంపాదించుకున్నది మాత్రమే. ఇంతకీ ఏమైందండి? ఏం కాలేదు. కరెక్ట్ గా అమ్మాలనుకునే సమయానికి నా రబ్బర్ని వీళ్ళు దొంగిలించారు. వీళ్ళు ఇంకా ఇలాగే దొంగతనాలు చేస్తూ ఉన్నారంటే తర్వాత ఏం చేస్తారనేది నాకే తెలియదు. ఇలా చూడండి, ఈ ఒక్కసారికి క్షమించండి. దానికి ఎంత ఖర్చుందో చెప్పండి, నేను ఇస్తా. సమస్యని పెద్దది చేయకండి.
వాడు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నా. మిగతా వాళ్ళు కష్టపడి సంపాదించింది మీరు తెలియకుండా చేస్తే తప్పు కదంటావా? ఫాదర్, నాకు డబ్బులు గిబ్బులు ఏం వద్దు గానీ నాకు నా రబ్బర్ తిరిగి దొరికింది కదా, అదే చాలు. కానీ వీళ్ళు ఇలాగే ఇటువంటి దొంగతనాలు చేస్తూ ఉంటే మీకే చెడ్డ పేరు గుర్తుపెట్టుకోండి. ఊళ్ళో పడితే ఇలా ఎప్పుడు చేయకం. చదువుకునే వయసులో ఏం చేస్తున్నారో చూడు. ఎంతవరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చింది. మీరు ఇలాగే ఉంటే గనక వీళ్ళు ఇట్టాగే ఉంటారు. వీళ్ళకే సరిగ్గా బుద్ధి చెప్పాలి. ఈ రోజు మీరు అది చెయ్యకపోతే ఊళ్ళో వాళ్లే చేస్తారు. అలా చూడకరా, నిన్ను చూస్తేనే నాకు కోపం వచ్చేస్తుంది. ఎప్పటికి బాగుపడతారో ఏంటో వీళ్ళు. టైం 8 అవుతోంది. ఒక్కళ్ళు కూడా లేవలేదేటి? ఇదెలా? ఫాదర్ పియానోతో అందరినీ నిద్ర లేపుతారుగా, అందంగా పాట పాడి లేపుతారు. సరే గాని ఫాదర్ ఎక్కడున్నారు? ఉదయాన్నే ఎవరినో కలపాలని చెప్పారు. అయ్యో, నేనది మర్చిపోయాను. ఫాదర్, ఫాదర్ లేవండి. ఉదయాన్నే ఎవరినో కలవాలన్నారు కదా, మర్చిపోయారా? ఫాదర్, ఫాదర్, ఫాదర్. ఫాదర్, నేను ఒకరిని మాత్రమే కాదు, ఫాదర్ చనిపోయిన దానికి ఒక్కసారి కూడా ఫాదర్ చెప్పింది విని నేను నడుచుకుంటుందా లేదు. దీని అసలు నేను అంగీకరించలేకపోతున్నాను. ఇప్పుడు కూడా ఫాదర్ చనిపోయారంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. భాస్కర్, ఏడవకు. ఇది మనం తీసుకునే అవ్వాలి. బాధపడకు. నాకు పెన్సిల్ వద్దు ఫాదర్. ఫాదర్ లాగా
కళ్ళు తెరిచి చూడండి ఫాదర్, నా కోసం ఒక్కసారి. ఫాదర్ లెగవండి ఫాదర్, నాకు పెన్సిల్ వద్దు ఫాదర్, లెగవండి ఫాదర్. తర్వాత ఒక సమస్య ఉంది. చర్చిలో విశ్వాసులు ఫాదర్ బాడీని పాతిపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. వాళ్ళ మాటకి ఎదురు చెప్పలేం, అందుకని మనం అంగీకరించాలి. చనిపోయినా కూడా ఫాదర్ మీద కోపం ఇంకా వాళ్ళకి తీరలేదా? ఏడవకు భాస్కర్, మనం వేరే ఏదైనా దారి చూద్దాం. అది కాక వేరే ఎవరైనా కంప్లైంట్ చేశారంటే హాస్పిటల్, పోస్ట్ మార్టం చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఏది ఏమైనా ఇన్ని రోజులు ఈ ఆశ్రమాన్ని ఇలా చూసుకున్నారంటే ఆయన ప్రేమ, అందరి మీద చూపిన అభిమానం, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఒప్పుకోను. ఫాదర్ ప్రేమ, అభిమానం, జీవితం ఈ మట్టి మీదే ఆయన చూపించారు. తినలేదు. రీత, అందరికి టీ ఇవ్వమ్మా. బంగారు తల్లి, సాయం చేయమ్మా. బాగా ఆకలిస్తోందా నాన్న? లేదు బామ్మ, మాకు ఫాదర్ కావాలి. భగవంతుడా, ఈ బిడ్డలకి నేనేం చెప్పి ఓదార్చగలను? మీరెవరూ దిగులు పడకండి నాయనా, మనం ఈ కష్టాన్ని ఎలాగైనా భరించాలి. మీ మనసు బాధపడి కన్నీరు కారిస్తే ఫాదర్ ఆత్మ ఘోషిస్తుంది. పిల్లలు అందరూ పోయి స్నానాలు చేసి డ్రెస్సులు మార్చుకోండి. నేను వెళ్ళి మీ అందరికీ తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వెళ్ళండి పిల్లలు. ఏమిటి భాస్కర్, పసిపిల్లాళ్ళ ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఇప్పుడు నేనేం చేయాలి బామ్మ? ఎంతో త్వరగా ఫాదర్ అందరినీ ఈడిసి వెళ్ళిపోతారు అనుకోలేదు. ఇంతమంది పిల్లల్ని నేను ఎలా చూడాలి? జరగాల్సిందేదో జరిగిపోయింది. నాకు కూడా ఫాదర్ పోయారంటే నమ్మబుద్ధి కావడం లేదు. కానీ ఆ పసిపిల్లల గురించి కాస్త ఆలోచించు. ఫాదర్ లేకపోవడంతో పిల్లలెంతో కుమిలిపోతున్నారు. వాళ్ళకి ఇక ఎవరూ లేరన్న భావన భాస్కర్ నువ్వే మార్చాలి. మిగతాదంతా ఆ ప్రభువు యేసయ్య ఏం చెయ్యదలుచుకున్నాడో ఆ విధంగానే జరుగుతుంది.
అక్క ఇప్పుడు ఫాదర్ గిటార్ కొట్టడా? కాకపోయినా ఆ పిల్లల్ని చూస్తే చాలా బాధగా ఉంది. ఏ పిల్లలు? ఆ ఆశ్రమంలో ఉండే పిల్లలు. ఇక సిబి ఊరుకుంటాడా? ఎప్పుడు ఏ వంక దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మెంబరై ఉండి మీరసలు ఏమీ చేయలేకపోయారేమిటి గౌషన్? అవును, అక్కడికి పోతేనే చాలు. జీవాతో పగపెట్టుకోకూడదయ్యా. అతనితో చాలా ఉపయోగాలున్నాయి. దాన్నెందుకు అనవసరంగా చెడుపుకోవాలి? తర్వాత సిబి చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోకుండా వదలడు. ఆ సిబిగాడు ఫాదర్ మీద కేసేయడం వల్లే ఆ ఫాదర్ చచ్చిపోయాడని ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక అక్కడ ఉండే విషయాలు ఎలా జరుగుతాయో ఏమిటో. అక్కడున్న పిల్లలందరూ అనాథ పిల్లలు కాదు. అందులో కొంతమందికి అమ్మా నాన్నలు కూడా ఉన్నారు. అలాగే రెండో పిల్లలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. తిండి లేకపోతే కొన్ని ఇంటికి వెళ్ళిపోతాయి చూడు. అదేనయ్యా, మిగిలిన వాళ్ళను వేరే అనాథాశ్రమంలో చేరుద్దాం. ఏమంటారు? 10 గంటకి నాకు మీటింగ్ ఉంది. సరే వెళ్ళరు, నేను వెళ్ళొస్తాను. అందరూ బాగున్నారా? ఏ హరీష్ ఎక్కడికి వెళ్ళాడు? హరీష్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడిగా వెళ్ళాడు వాడు? ఏ హరీష్, ఏ నాన్న, చే హరీష్ రారా, రా. ఎవరు నువ్వు? నేను హరీష్ నాన్నని. వీడిని ఇక్కడి నుంచి తీసుకుపోతాగా వచ్చాను. రా. ఏ నువ్వు అలా చెప్పకూడదు. నువ్వు నా ముద్దులు కొడుకు కదా. రానా కదా. ఇష్టం లేనప్పుడు ఎందుకయ్యా తీసుకెళ్ళడం? ఏంటది? నువ్వెవరు అడగడానికి? ఏ రారా వెళదాం. అమ్మ అక్కడ ఎదురు చూస్తుంది. రా వెళదాం. రమ్మంటుంటే అమ్మ కాదు, నేను అసలు చూడను కూడా. అలా చెప్తే ఎలాగరా? ఫాదర్ చనిపోయినట్టు ఈ రోజే తెలుసుకున్నాను. ఇక మీదట ఇక్కడుండి ఏంట్రా ప్రయోజనం? ఇప్పటికైనా నన్ను చూడాలనిపించిందిగా. నాకు తిండి లేకపోయినా ఇక్కడ సంతోషంగానే ఉన్నాను. మీరు బయలుదేరండి. నేను చెప్పవలసింది చెప్పాను. అంతా నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. నువ్వే కదా ఇక్కడికి వచ్చావు. కడుపు కాలిందంటే తిరిగి నువ్వే ఇంటికి వస్తావు. లేదంటే అక్షయ పత్ర పెట్టుకుని బిచ్చ అడుక్కుందు గాని అప్పుడు తెలుసుకుంటావు. నీకు అడుక్కుంటాం అంటే చాలా ఇష్టం కదా. ఎలాగైనా పోరా. మీ సంగతి తర్వాత చూస్తాను. తిరిగి వస్తాన్రా. అతనెవరు భాస్కర్? తిడుతూ వెళ్తున్నాడు. అతను హరీష్ వాళ్ళ నాన్న. తీసుకుపోవడానికి వచ్చాడు. ఆడు రానని చెప్పాడు. అందుకే ఫాదర్ చనిపోయాడని తెలియగానే అందరూ రావడం మొదలు పెట్టారు. ఇదిగో, దీంతో వంటకు కావలసిన అన్ని సామాన్లు తీసుకురా. సందేహించుకు, తీసుకో భాస్కర్. ఈ పిల్లల ఆకలితో ఉంటే చూస్తూ ఉండగలమా? ఫాదర్ ఉన్నప్పుడు ఈ కష్టం నాకు తెలిసేది కాదు. ఎక్కడున్నా సరే ఈ పిల్లల మీద ప్రేమ చూపిస్తారు. ఆ లోటు నేను ఎలా తీర్చగలను? ఇప్పుడు ఈ పిల్లలందరితోనూ నేను ఇక్కడ ఎంతకాలం ఉండగలను బామ్మ? ఆలోచిస్తుంటేనే మనసు బాధగా ఉంది. అన్నీ సవ్యంగానే జరుగుతాయి భాస్కర్. చూడు, చాలదన్నట్టు నేను ఇక్కడే ఉన్నాను.
నిన్ను ఏమైంది? నిన్ను పట్టుకుంటా. ఏం జరిగినా ఉండేళ్ళు ఇప్పనన్నారు కదా, మరి ఎందుకు? రే అలా ఏం లేదురా, నిన్నంతా నా మనసు అస్సలు బాగోలేక అలా మాట్లాడేశాను. సరేనా, ఒకరోజు మీ అందరికీ వంట చేయకుండా ఉంటానన్నాను, కానీ ఆ మాట మనస్ఫూర్తిగా నేను అనలేదురా. ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉందిరా. ఏ హ్యారీస్, ఆగు. ఆ కేశవ ఆశ్రమానికి రావడం లేదా? చాలా రోజులైంది అతన్ని ఇక్కడ చూసి. కేశవన్నయ్య ఊరికి వెళ్ళంటే చెప్పారు, ఇప్పుడు భాస్కర్ అనే ఆశ్రమంలో పాలు పిండుతున్నారు. ఏమైంది? ఏం లేదు. సరే నువ్వు వెళ్ళు. అతను కట్టెలు కొట్టి చాలా కాలం అయింది. ఇక నేను ఎవరి చేత కొట్టించుకోవాలి? కట్టెలు నేను కొట్టనా? ఎవరు కొడితే ఏమిటి, నాకు పని జరగాలి. అతనికి ఇవ్వాల్సిన డబ్బులు నీకిస్తాను, సరేనా? అన్నా, ఒక మీడియం టీ. అందరూ చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇక్కడ చేపలు అమ్మటానికి, కట్ల నరకటానికి, కూలి పని చేయటానికి మనుషులు ఉండరు కదా. నమస్కారం సార్. ఒక స్ట్రాంగ్ టీ. ఎవరయ్యా కట్లు కొట్టేవాడు? ఆ ఆశ్రమంలో ఉండే కుర్రాడు. మన కేశవ ఊరికి వెళ్ళాడట కదా, అందుకని అతనే వచ్చి నేను కట్టెలు కొడతాను అన్నాడు. ఇలా చూడండి, అనవసరంగా లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవద్దు. ఈ వయసులో ఉన్న పిల్లల దగ్గర పని చేయించుకుంటే నువ్వు ఖచ్చితంగా జైలుకి పోవాల్సి వస్తుంది. తర్వాత నువ్వు జైలునే అందరికి టీ ఇవ్వాల్సి వస్తుంది. తీసుకోండి. రే హరీష్. ఏంటనా? చాలు చాలు, ఇక కొట్టక్కర్లేదు. అన్నా ఇంకా పని పూర్తవలేదన్నా. అవన్నీ నేను కొట్టుకుంటాను. ఇదిగో ఇది ఉంచుకో, నేను పులితోక పట్టుకోలేను. నువ్వు కాళ్ళు చేతులు కడుకురా, ఏదైనా తిని వెళ్దు గాని. దీన్ని కట్టించేస్తారా? ఏ నువ్వు తినవా? కట్టించండినా. ఇదిగో. అన్నా, వీడిక్కడ తినే కదా వెళతాడు, ఇప్పుడేమైంది తినకుండా తీసుకువెళ్తున్నాడు? రే, నువ్వు నీ పని చూసుకో, వాడికి ఇష్టమైన పని వాడు చేసుకుంటాడు. అన్నా ఇదిగో లెక్కలా రాసుకో. అప్పు చాలా పెరిగిపోయింది. ఓడిరా బాబు. చక్కగా ఉండాలి నా బంగారు కాదు. ఏడవకు నాన్నా. తల్లి, ఇదేంటో తెరిచూడు.
ఇదేంటి? తెరిచి చూడు బంగారం. హాయ్ బరోటా. అయిపోయింది అంతే. ఇదిగో విమలాంటి, మీరు తినండి, నాకు ఒక్కటి చాలు. పరోటా నువ్వు తినమ్మా, నాకొద్దులేమ్మా. ఏరా నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? లేదన్నా, వెళ్లేదారిలో టీ కొట్టు ఉంది కదా, ఆ టీ కొట్లో చెక్కలు కొట్టించాను. ఇదిగోండి, కొట్టినందుకు నాకు 50 రూపాయలు ఇచ్చాడాయన. ఇక మీరు భయపడకండి అన్నా, నేను ఇలాగే పని చేస్తూ డబ్బులు తీసుకొస్తాను. ఏంటి అలా అని నేను చదువుకోవడం మాత్రం మానేనన్నయ్య. మేము ఆకలితో తప్పిస్తూ పడుకున్నప్పుడు ఫాదర్ ఎంతగా బాధపడ్డారని నాకు ఇప్పుడే అర్థమవుతుంది భాస్కర్ అన్నయ్య. నువ్వేదైనా తిన్నావా? లేదు భాస్కర్ అన్నయ్య, నాకు ఈరోజు అస్సలు ఆకలిగా లేదు. దేశాలకి సంబంధించినంత వరకు ఇట్లు సమాజ సేవ ఎందుకు పనికిరాదని వీళ్ళు అంటున్నారు. అధికారానికి సంబంధించినంత వరకు వాళ్ళ మాటల్ని జవదాటకూడదని భారత రాజ్యాంగం చెబుతోంది. ఎన్నో దేశపు చట్టాలు ప్రజలకి తగిన హక్కుని కొద్దో గొప్ప గాని వాళ్ళ చేతిలోకి తీసుకోవచ్చు. ఇట్లు ఏం తెలుస్తోందంటే మన చట్టాలని ఎన్నటికీ పాటించాలి అని. రే ఆగ్రా, నిన్ను ఈ రోజు వదలను. భాస్కర్ అన్నయ్య, ఏంటి? అది కొంచెం వేడి నీళ్ళు. పొయ్యి చాలా వేడిగా ఉంది, వంట చెయ్యాలిగా. బియ్యం కోసం వెళ్ళాను, పాత బాకీ ఇవ్వకుండా సామాన్లు ఇవ్వమని చెప్పారు. తర్వాత ఇక నుంచి అందరూ కూడా ఏడు నీళ్లు తాగి పడుకోండి. దేవుడా, పిల్లల్ని ఎలా కాపాడాలా నేను చూస్తుంటే. నీకు వేడి నీళ్ళు కావాలా? వేడి నీళ్ళు. అందరూ ఇక్కడ ఎంతో కష్టపడి పని చేస్తా ఉంటే తనకి ఏడు నీళ్ళు కావాలంటే ఏడు నీళ్ళు. మన భాస్కర్ అన్నయ్య దగ్గర అడుగుదాం. భాస్కర్ అన్నయ్య, ఏమైంది? ఇంతకు వెమ్మలాంటి ఏడుచుకుంటా వెళ్తుంది? ఆవిడ బాధపడేలా నేనేం అనలేదమ్మా. అదిరా, నువ్వు లోపలికి వెళ్ళి కాస్త వేడి నీళ్ళు తీసుకెళ్ళి. భాస్కర్ అన్నయ్య, ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు. అయినా నేను కష్టపడలేదు. మీరు చెప్పినట్టు తప్పైన దారిలో వచ్చింది. నేను తప్పుడు దారిలో సంపాదించింది. ఈ బిడ్డల కడుపు నింపగలిగితే నేను సంతోషపడతాను. వద్దని మాత్రం చెప్పకండి. ఇన్ని రోజులు ఈ డబ్బు నా డబ్బుగానే ఉంది, కానీ ఇక నుంచి ఈ డబ్బు నాకు అవసరం లేదు. కూరేం బాలేదు. నేను ఇంటికి వెళ్ళి నాన్నతో చెప్పి రెడీ చేస్తాను. అలాగే. నిన్న సండే స్పెషల్ చికెన్ చేసింది, అదే ఇవాళ పెట్టి పంపించింది. ఇందులో కొంచెం వేయరా, నాకు తినాలని ఆశగా ఆ, ఉంది. అలాగేరా. మధ్యాహ్నం చికెన్ తింటే మంచి కాంబినేషన్ కదా.
అన్నా నాకు కొద్దిగా చికెన్ ఇస్తారా? ఓవే, నువ్వు తినాలని ఆశపడిన ఇవ్వకపోతే నాకు పొట్ట రావడానికా? పక్కపో. ఈ అడుక్కు తినేవాళ్ళంతా ఇంతేరా, మనశ్శాంతిగా తిండి కూడా తినేవారు. పో అక్కడి నుంచి. నువ్వేరా. రే ఇంకోటి ఇవ్వరా. ఇదిగోరా హరీష్, ఇదిగో చికెన్ కూర. నువ్వు చెప్తే విన్నారా? ఎవరు బెచ్చు అయితే వాళ్ళు? అయ్యో రే రండ్రా సారం తీసుకొద్దాం. అయ్యో ఏమైందిరా? చెప్పండి, ఏమైంది? ఏమైంది చెప్పు. చికెన్ కర్రీ కొట్టేశాడు. తనేం చేశాడంటే నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు 10వ క్లాస్ ఎగ్జామ్స్ రాయకుండా ఉండడానికి నేను ఒక ప్లాన్ చేసి పెట్టాను, అర్థమైందా? ఈసారి తప్పకుండా నీకు టీసీ కన్ఫర్మ్ రా. రా, నువ్వు నాకు కూడా రా. రారా, రమ్మని చెప్తున్నావు కదా. ఈ రోజు వాడికి ఖచ్చితంగా టీసీ ఇచ్చి పంపిస్తారు. నువ్వేం బాధపడకురా. నీళ్ళు తీసుకురా, బాధపడకురా. సార్, మరలా అబ్బాయిని తిరిగి కొట్టారు సార్. వీరి గురించి మీరు మళ్ళీ ఏం చర్య తీసుకుంటారు? నిజంగా అక్కడ ఏం జరిగిందో చెప్పండిరా. నువ్వు చేసే పనులు సరే అనిపిస్తున్నాయా నీకు? నీకెందుకురా వాడి మీద అంత కోపం? సార్, నేను ఇతనిని కావాలని కష్టపెట్టాలని చేయలేదు సార్. మిగతా వాళ్ళని కష్టపడేలా చేయాలని ఫాదర్ నాకు అలా నేర్పించలేదు సార్. కానీ వాడు నన్ను అలా చేసేలా చేయించాడు సార్. ఆశ్రమంలో ఇప్పుడు అందరూ ఆకలితో తప్పిస్తున్నారు సార్. వాళ్ళ ముందు చికెన్ కూరని చూపిస్తే ఎలా ఉంటుంది సార్? ఆ పిల్లల కష్టాలను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్. అందువల్ల పక్కన పారేశాను. నేను కావాలని చేయలేదు సార్, ఏదో కోపం మీద చేశాను సార్. రే తమ్ముడు, ఇలారా. అది నేను ఊరికి 2 రోజులు వెళ్ళాను. కొత్తగా తాజా సరుకు వచ్చిందిరా. ఇవ్వనా? రేటు కూడా తక్కువేరా. నాకొద్దు. నువ్వేం ఫాదర్ని తెలుసుకొని భయపడకు. నాకు ఇప్పుడే ఫాదర్ మీద భయం మర్యాద పెరిగింది. సరే సరే, మీరు వెళ్ళండి. ఇక ఏ విషయాన్ని కూడా నన్ను పిలవకండి. నేను ఇంతకు ముందులా ఇప్పుడు లేను. తనకి ఏమైంది? అవును బామ్మ, విమల ఆంటీ ఎక్కడా? విమలకి కళ్ళు తిరిగి కింద పడిపోయిందమ్మా. భాస్కర్ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. మీరు వెళ్ళి ఏదైనా తినండి అమ్మా. రీత, పిల్లలకి ఏదైనా తినడానికి వెళ్ళు. ఏంటమ్మా, ఏడోకు తల్లి, ఏడోకు ఏడోకు. నా తల్లి కదా, బంగారం కాదు, ఏడోకు అమ్మా. బంగారం చూడు. అమ్మా రీత, చెప్పండి అమ్మా. కిచెన్ లో ఉన్న అల్మార్లో కాస్త చూడు. నిన్న విమల మనకిచ్చిన డబ్బులు భాస్కర్ అక్కడే పెట్టానని నాతో చెప్పాడు. అలాగే. పిల్లలు రండి, వచ్చి తిని వెళ్ళండి. రండి రండి, మీరు వెళ్తే వెళ్ళండి. రండి అక్క, మాకు ఇవ్వు. బంగారం ఇచ్చాడు ఇచ్చాడు. బుజ్జి కన్నా నేనే చెప్పాను కదా. ఆడకూడదు, ఆడకూడదు. పాప ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, నన్ను చూడు. ఇక్కడ చూడండి. ఆడకు ఆడకు. చూద్దాం. భాస్కర్ అన్నయ్య,
ఏమైంది తనకి? బండ్లు మీకేమైంది? ఒంట్లేదన్నా బాలేదా? సూర్యదేవుడు పట్టుకో. అయ్యో అయ్యో హలో, ఆపరా ఆపరా ఆపు. మేము వెంటనే వస్తున్నాం. ట్రస్ట్ లో ఎవరో ఒక అమ్మాయి చచ్చిపోయిందంట, వెళ్దాం పద. తనకు అక్కడే అంత్యక్రియలు చేస్తారంట. త్వరగా బండిదిరా. నిన్ను మనం నోరు మూసుకుని ఊరుకోవడం వల్లే వీళ్ళు ఇలా ఆడుతున్నారు. ఏంటి భాస్కర్, ఇదేమైనా శ్మశానమా? అనాథలకు అంత్యక్రియలు నిర్వహించడానికే. మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేయడానికి చట్ట ప్రకారం వెళ్తున్నాను కదా అని నన్ను చేతకాని వాడిని అనుకోవద్దు. ఇలా చూడు, ఈ స్థలం నేను దక్కించుకున్నానంటే ముందు ఈ అస్థి పంజరాలన్నీ తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాను. గుర్తుపెట్టుకో. వదిలు. నీ చెప్పేది కాస్త విను. దీనికి మనం ఏదో ఒక మార్గం వెతుకుదాం. ఇప్పుడు లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకు. ఇన్నాళ్ళు ఓర్చుకున్నావు కదా, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి తరివేయడానికి తగిన ఆర్డర్స్ తో నేను మళ్ళీ తిరిగి వస్తాను. చచ్చిపోయిన ఫాదర్ కి బాగా తెలుసు ఈ సిబి అంటే ఏంటో. రారా. రే భాస్కర్, నువ్వు ఫాదర్ని ఇక్కడ పాతిపెట్టినందుకు కూడా నేను బాధపడనురా. అందుకని టోనీ పిల్లలు దద్దమ్మలు అని మాత్రం నువ్వు భావించకు, సరేనా? బాగా తిని మంచి ఫస్ట్ క్లాస్ సరుకు త్రాగి మేమిద్దరం ఇక్కడికొచ్చి చాలా గొడవ చేశాం, తెలుసు కదా? ఊళ్ళో మాకు చాలా చెడ్డ పేరుంది. ఒక పెద్ద ఆయన కొట్టిన చెడ్డ పేరు ఇంకా తీసుకురాకు మాకు. అర్థమైందట్రా? దొంగ మొహం. వీళ్ళ మొహాలు చూడండి. ఇక్కడే ఉన్నావా భాస్కర్? సిబి ఏం సమస్యలు తెచ్చిపెడతాడో ఏంటో. వచ్చినప్పుడు చూద్దాంలే. ఇంతకు మించి సమస్యలు ఇంకే ఉంటాయి. ఇదంతా చూడ్డానికి వినడానికి ఎందుకు మమ్మల్ని ఇలా ఉంచు? భాస్కర్, విమలకి నిజంగానే న్యూమోనియా అంటావా, లేక వేరే ఏదైనా? ఎవరికి తెలుసు బామ్మ. ఆవిడొచ్చిన దగ్గర నుంచి ఏ విషయం కూడా నాతో చెప్పనే లేదు. పాపం, ఈ పరిస్థితుల్లో ఆవిడ పడిన కష్టం, ఇంకా బిడ్డతో ఉన్న పరిస్థితిని నేను అసలు గమనించలేదు. ఎందుకంటే నా మనసు నిండా ఆవిడ మీద కోపం ఎక్కువ ఉంది. చివరి రోజుల్లో తనతో అసలు మాట్లాడకుండా ఒక గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలేదు. ఆవిడ నాకు భోజనం దొరకని పిల్లలకి భోజనం పెట్టమని ఆవిడ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసింది.
జో 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 ఏడకమ్మా ఏడకు తల్లి, నా బంగారు కదూ, ఏడకూడదు. ఏంటి బిడ్డ కొంట్లో గాని బాగోలేదా ఏంటి? రా రా రా, నిద్ర పట్టలేదా ఏంటి? రా బంగారం, నిద్రపోవాలి. తీసుకో. పాప నిద్రపోయింది, తీసుకెళ్లి పడుకోబెట్టు. భాస్కర్, ఇక మేము వెళ్ళొస్తామయ్యా. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఎంతసేపు బిడ్డ ఏడుస్తూనే ఉంది. ఒకవేళ రాత్రికి జ్వరంగానే వస్తుందేమో. ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయి. పదమ్మ, వెళ్దాం. లక్ష్మి, 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 భాస్కర్ అన్నా, భాస్కర్ అన్నా, త్వరగా ఇటు రండి. లక్ష్మి బంగారం, లక్ష్మి కళ్ళు తెరు, తెరు నాన్న, తల్లి తెరు. భాస్కర్ అన్నా, లక్ష్మి కళ్ళు తెరవడం లేదు. అయ్యో భాస్కర్, ఏమైంది? ఏమైందయ్యా? భాస్కర్, బిడ్డకేమైంది? బిడ్డకేమైంది చెప్పు. త్వరగా డాక్టర్కి తీసుకెళ్దాం. పదండి, నువ్వు పట్టుకో అయ్యా. జాగ్రత్త, మెల్లగా పద. జాగ్రత్తగా వెళ్ళండి. బిడ్డ జాగ్రత్త. కాపాడయ్యా. త్వరగా పరిగెట్టండి. త్వరగా పరిగెత్తు. త్వరగా రా, త్వరగా. కాలేదుగా. ఒకసారి రాగండి. త్వరగా తీసుకెళ్ళరా. పాపం తీసుకెళ్ళరా. ఏడవకండ్రా అని డాక్టర్ చూస్తున్నారు కదా. పాపకి ఏం కాదు, ఏడవకండ్రా. పాప బాగానే ఉంది కదా, ఏం కాలేదు కదా. బిడ్డకి కాకూడదు. చూడండి, భయపడాల్సిన పనేమీ లేదు. కొద్దిగా ఫిట్స్ వచ్చాయంతే. కానీ చాలా కరెక్ట్ అయిన టైంకి మీరు బాబుని ఇక్కడికి తీసుకొచ్చారు.
అందువల్ల ఏ సమస్య లేదు. డ్రిప్స్ ఎక్కించేసిన తర్వాత మీరు తీసుకువెళ్ళండి. మేము చూడొచ్చా? మీరిద్దరు లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడే ఉండండి. తాకొద్దు, వద్దమ్మా తాకొద్దు, పాప నిద్రపోతుంది. మీరు ఏడవద్దు, ఏం కాలేదు కదా. ఏమైతేనో స్నానం చేయటం ఒక మంచి సుఖం అనుకో. మన ఊరే కదా. తల బాగా తుడుచుకోరా. ఇంట్లోనే ఉంటున్నా తల తడిగా ఉంటే జలుబు చేస్తుంది. రీతా గారు ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా, ఎలాంటి సమస్య లేదయ్యా. చెప్పా పెట్టకుండా వచ్చేసావు. నీకంటూ ప్రత్యేకంగా ఏం చేయలేకపోయాను. నిన్న హాస్పిటల్ నుంచి వచ్చి పడుకునేసరికి లేట్ అయింది. ఆ యేసయ్య కరుణతో బిడ్డకి ఏం కాలేదు. మీరెప్పుడు నాకు ఫోన్ చేసినా హాస్టల్ పిల్లల గురించి ఎప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పిల్లలకి మనం కాకి ఇంకెవరున్నారు? వాళ్ళెంతో కష్టంలో ఉన్నారు. సర్లే వదిలే. నువ్వెందుకురా అమ్మాయి పిల్లల్ని తీసుకురాలేదు? అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. లెన్సీ ఇప్పుడు 2 మాసం గర్భవతి. తనిప్పుడు లీవ్లో ఉంది. దానివల్ల మిమ్మల్ని తీసుకెళ్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఇద్దరిని చూసుకోవడానికి మీరుంటే బాగుంటుంది. లెన్స్కి ఇప్పుడు మీ సహాయం కావాలనుకుంటున్నానమ్మా. అమ్మాయికి మొదటి ప్రసవం కదా, ఈ అమ్మ సాయం నీకు అక్కర్లేదా చెప్పు? ఏదైతేనో మీరు బయలుదేరి వస్తారని టికెట్ బుక్ చేసుకుని వచ్చాను. తరువాత కొన్ని రోజులు మీరు మీ ఇంట్లోనే ఉండండి. వినిపిస్తోందా? త్వరగా రండి పిల్లలు. ఏమిటమ్మా, ఏమైంది? లక్ష్మికి ఏమైనా? బామ్మ, ఆశ్రమానికి ఎవరో వచ్చారు. భాస్కర్ అని మిమ్మల్ని త్వరగా అక్కడికి రమ్మని చెప్పారు. రీతా, నేనిప్పుడే వస్తాను. అబ్బాయికి ఏం కావాలో చూడు. పదండమ్మా. నీ పేరు ఏమని చెప్పావు? భాస్కర్. మిస్టర్ భాస్కర్, మేమేం చెప్తున్నామంటే ఈ ట్రస్ట్ ఆర్ఫనైజ్ కంట్రోల్ బోర్డ్ అంగీకారంతో నడపడం లేదని మాత్రమే చెప్తున్నా. మీకు కామన్ సెన్సే లేదా? ఇంత చిన్న స్థలంలో ఇంతమంది పిల్లల్ని శుభ్రత కూడా పాటించకుండా ఉంచారు. అది ఇంకొకరి స్థలాన్ని అపహరించి. దీన్ని నడిపేవారు పేరేం చెప్పావు? ఫాదర్ జోస్ దేవరకాడన్. ఆయన చనిపోయారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ ఇదేమీ లీగల్ కాదు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఒక కుర్రాడికి కావలసిన మినిమం సౌకర్యాలైనా ఇవ్వాలి. శుభ్రంగా ఉండే బెడ్, శుభ్రమైన టాయిలెట్, ఇవన్నీ కావాలి. నాకు దీని గురించి ఏమీ తెలియదు సార్. ఏమిటి సార్, ఏమిటండి ఇక్కడ గొడవ? మీరెవరు? నేనే పక్కింట్లో ఉంటున్నానండి. ఏమిటయ్యా భాస్కర్ గొడవ? ఏమైందో చెప్పు. మాకొక కంప్లైంట్ వచ్చింది. దాన్ని విచారించడానికి ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని విషయాలు అర్థమయ్యాయి. ఈ రిపోర్ట్ని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్లో ఇస్తే ఈ పిల్లలందరికీ మంచి జీవితాన్ని వాళ్లే కల్పిస్తారు. ఇందులో 5 సంవత్సరాల లోపు ఉండే పిల్లల్ని వాళ్లే తీసుకెళ్తారు. 6 నుంచి 12 సంవత్సరాల వయసున్న వాళ్ళని చిల్డ్రన్స్ హోంలోను, తర్వాత 12 నుంచి 18 సంవత్సరాల వయసున్న మగ ఆడపిల్లల్ని చాలా ప్రత్యేకంగా చిల్డ్రన్స్ హోమ్ లో చూసుకోవడానికి తగిన ఏర్పాట్లన్నింటినీ చేస్తారు. చూడండి సార్, పిల్లలు ఇక్కడే ఉండేందుకు ఏదైనా ఏర్పాటు చేయగలరా? సారీ, మేం చట్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేం. మీరు కొంచెం సాయం చేయాలి. ఇది ఈ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. తర్వాత ఎక్కడే ఉంటే పిల్లల చదువు సంఖ్యలు సరిగ్గా సాగుతాయని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఏం చేసుకుంటారు చేసుకొని బామ్మ, ఆపద్దు. ఏ బిడ్డ అయినా సరే రోడ్డు మీద అడుక్కుంటుంటే ఎవ్వరూ చూడరు. ఏవి మీ కంటికి కనబడవు. అందరూ అలా ఉంటారు. కానీ ఫాదర్ లాంటి వారు ఒక్కరే పిల్లలందరినీ ప్రేమతో చూసుకుని వాళ్ళకి కావాల్సినవన్నీ చేశారు. మీలాంటి వాళ్ళు లైసెన్స్ ఉందా అదుందా అని చెప్పి అసలు అందరూ భోజనం చేస్తున్నారా అని, ఎలా బతుకుతున్నారా అని ఒక్కరు కూడా అడగరు చూడరు. మిస్టర్ భాస్కర్, మీరు మాతో కోపంగా మాట్లాడనే కూడదు. ఒకసారి ఈ పిల్లల జీవితాల గురించి ఆలోచించండి. అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. మాకు పిల్లల డీటెయిల్స్ అన్నీ కావాలి.
ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. అందరూ వచ్చి లైన్ లో నిల్చోండి. మేడం, పిల్లలు పూర్తి పేరు అడ్రస్లు అన్ని కలెక్ట్ చేసుకోండి, ఓకేనా? బుజ్జితోలే నాను బంగారాన్ని నేను ఎవరికి ఇవ్వను. అక్క ఏడవకండి, మిమ్మల్ని నేను ఎక్కడికి వెళ్ళాను. వదిలి వెళ్ళనని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? నువ్వేడుస్తూ దాన్ని ఏడిపిస్తున్నావు. లేదు బామ్మ, అను లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇలా చూడు, మీరంతా తలో దిక్కి వెళ్ళడం నీ వల్ల అవుతుందా? వాళ్ళందరూ అలాగే కదా చెప్పారు. వెంటనే ఏం జరగదమ్మా, ఈలోగా ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఏర్పాట్లు చేసుకుందాం. నువ్వేం దిగులు పడకు. బాబు, నువ్వేం తినలేదు కదరా, బాగా లేట్ అయిపోయింది. తింటానులే అమ్మా. నిన్న మీ దగ్గర వెళదామని మాట్లాడాను కదా, ఇంతవరకు ఏ వస్తువులు మీరు ప్యాక్ చేయలేదు. నన్ను రమ్మని బలవంత పెట్టకరా. నాకు వయసు అయింది, ఇక్కడే ఉండిపోవాలని కోరికగా ఉందిరా. ఒకవేళ నేనక్కడికి వచ్చినా నా మనసు ఇక్కడే ఉంటుంది. అవును, అది నాకు తెలుసు. మీ రక్తంలో పుట్టిన బిడ్డ కన్నా వాళ్ళు ఎక్కువయ్యారా, మీకు ఆ ముష్టి పిల్లలు ఎక్కువయ్యారనుకుంటాను. ఏదో ఒకటి, నేను రేపు బయలుదేరుతున్నాను. మీకు ఇష్టం ఉంటే నాతో రండి. తర్వాత నేను మిమ్మల్ని చూడ్డానికి తరచుగా నేను రావడానికి కుదరదు. తర్వాత మీ ఇష్టం, సరేనమ్మా? బాబు, ఇదిగోండి బ్యాగ్. రీతా, అమ్మ ఎక్కడ? రెడీ అయ్యారా? అమ్మ ఆశ్రమం వరకు వెళ్ళారు బాబు. ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు చూసినా ముష్టి పిల్లల గురించి ఆలోచిస్తుంది. బామ్మ, ఎందుకు మీరు ఏడుస్తూనే ఉన్నారు? ఈరోజు నా చేతులతో చివరిసారిగా మీకు తినిపిస్తున్నాను. నా బంగారు తల్లి, ఇవ్వటానికి నా చేతుల్లో ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ ఒంటరి వాడిని అయిపోతాను. వీళ్ళతో నేను ఇక్కడ ఎలా ఉండలేదు బామ్మ. ఏం తప్పు చేశాను దేవుడు? అందరి మీద నాకెంతో ప్రేమ ఉంది.
అందరినీ వదిలి వెళ్ళిపోతున్నారు. రక్త సంబంధానికి ముందు మిగతా బంధాలకి విలువ లేదని నా కొడుకు చెప్పాడు. నా బిడ్డలందరినీ నీ చేతికి అప్పగించి వెళ్ళిపోతున్నారు భాస్కర్. అందరినీ నీ కంటి పాపలా చూసుకోవాలి. మమ్మల్ని వదిలి వెళ్ళకండి. బామ్మ వెళ్ళద్దు, ఇక్కడే ఉండండి. బామ్మ వెళ్ళద్దు, బామ్మ మాతోనే ఉండిపోండి. ఇక ఇప్పుడు బామ్మ తిరిగి రాదా? పాపా అక్కని చూడు, చూడు, నన్ను చూడు పాపా. నేను మీకు విషయం చెప్పాలి, అందరూ వింటారు కదా? చెప్పండి భాస్కర్ అన్న, మీరు ఏం చెప్పినా మేము దాన్ని చేస్తాము. ఆ చైల్డ్ కేర్ వాళ్ళు చెప్పినట్టుగా మీరంతా వెళ్ళిపోతేనే బాగుంటుంది. చెల్లప్ప తాత ఇంకా వర్గీస్ తాత వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటారు. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడ కష్టపడుతూ ఉండాలి. ఇక ఏం చేయాలో ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. 3 పూట్ల మీకు భోజనం పెట్టకుండా మిమ్మల్ని పస్తులు ఉంచడం నాకేం మాత్రం ఇష్టం లేదు పిల్లలు. నాకు తెలిసి మీకు అదే మంచిది. ఇన్నాళ్ళు ఒకే కుటుంబంగా కలిసండి. ఇప్పుడు మేమందరం విడిపోలేము భాస్కర్ అన్నయ్య. ఎక్కడున్నా ఏం చేసినా మీకు 3 పూటల భోజనం దొరికితే చాలు. నేను అదే ఆలోచించాను. వద్దు భాస్కర్ అన్నయ్య, మన ఆకలిగా ఉంటే కూడా ఇక్కడే ఉందాం. మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి వెళ్ళము. మీరు ఇక్కడ ఇలాగే ఉంటే కష్టం పిల్లలు. మనందరినీ ఇక్కడి నుంచి పంపడం కోసం వాళ్ళు ఏ నిమిషంలోనైనా వస్తారు. భగవంతుడా, ఈ బిడ్డలందరితో నేను ఎలా ఉండాలి? భాస్కర్ అన్న, భాస్కర్ అన్న, భాస్కర్ అన్న, ఏమైంది? భాస్కర్ అన్నయ్య, భాస్కర్ అన్నయ్య, భాస్కర్ అన్నయ్య. ఏమైందమ్మా? భాస్కర్ అన్న, అక్కడ ఆయన. వదలండి, వదలండి, వదలండి. ఈ సమయంలో నువ్వెందుకు అమ్మాయి రూమ్ లోకి వెళ్ళావు? ఏంటే, నాకు హక్కుంది, నాకు నచ్చిన చోటికి వెళ్తానురా. బాగుంది, మీకు ముందే చెప్పాను మిమ్మల్ని ఇక్కడ నుంచి తరివేయడానికి నేను ఎప్పుడైనా ఇక్కడికి వస్తానని. ఇదిగో ఆర్డర్ కాపీ. ఇప్పుడు అర్థమైందా ఎవరిక్కడి నుంచి బయటికి వెళ్ళాలో? సిబి, నా పిల్లల కళ్ళల్లో నీళ్లు గాని చూశానంటే రేపు నువ్వు ఈ భూమి మీదే ఉండవు. అది గుర్తు పెట్టుకో. ఓ, శపిస్తున్నావా? నీ శాపాలు నా మీద ఫలించవులే. ఇంకా నేను నీకో మంచి అవకాశం ఇస్తున్నాను. నువ్వు కాస్త మనసు పెట్టి ఆలోచించు. అప్పుడప్పుడు నేను వచ్చిపోతూ ఉంటాను. నన్ను నువ్వు డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఇంకా ఈ వయసులో ఉండే అమ్మాయిలకి బయట చాలా మంచి మార్కెట్ కూడా ఉంది. ప్రయత్నించుద్దామా?
నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నీ కోరిక నెరవేరదు. అలా కానీ జరిగిందంటే నా పిల్లలకి విషం ఇచ్చి నేను చచ్చిపోతాను. నాకు కూడా అదే కావాలి. మరి నేను వెళ్ళొస్తాను. నేను మళ్ళీ తిరిగి వస్తాను. అప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుంది. మీరెళ్ళి పడుకుంటాం, నేను మీ దగ్గరే ఉంటాను. కుదరడం లేదు, నా వల్ల కావడం లేదు ఫాదర్. ఒక మనిషి అనుభవించాల్సినవన్నీ నేనెప్పుడూ అనుభవించాను ఫాదర్. ఇకపై నేనేం చెయ్యాలి? ఈ పిల్లలందరినీ తీసుకొని నేనెక్కడికైనా వెళ్ళినా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడగలనా? అలా నేను చూసుకుంటానా? పలక బలుపం పట్టుకునే ఆ చేతులు భిక్షమెత్తుకోవడం నేను చూడగలనా? లేదు ఫాదర్, నేనలా జరగనివ్వను. నాకు తెలుసు ఏం చెయ్యాలో. నేను పిల్లలందరినీ పడుకోబెడతాను ఫాదర్. నిద్రపోతే పిల్లలు ఎటువంటి భయానికి గురికారు. అందువల్ల ఎప్పటికీ లేవకుండా నేను వాళ్ళని నిద్రపుచ్చుతాను. గ్రామ కాపురస్తుడు భాస్కర్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు అందరి ముందు బయటకొచ్చింది. 6 మాసాల వయసున్న పిల్లల దగ్గర నుంచి 32 పిల్లలకే విషం ఇచ్చిన కేసు ప్రజల్లో ఎంతగానో భయాందోళనకు గురి చేసింది. ఆశ్రమంలో పెట్టే భోజనంలో వంటవాడైన భాస్కర్ భోజనంలో విషం కలిపినట్టుగా రుజువయ్యింది. ఆశ్రమాన్ని నడుపుతున్న ఫాదర్ జార్జ్ మరణం తరువాత 6-7 నెలలు గడిచాక ఈ సంఘటన జరిగింది. పిల్లల్ని రక్షించడానికి వచ్చిన పిల్లల ఆరోగ్య శాఖ ఆఫీసర్ భాస్కర్ ని ఎదిరించినట్టుగా రుజువయ్యింది. అతడి మరణదండన రేపు జరగబోతోంది. ఇంతవరకు ఆంధ్ర చరిత్రలో ఇలాగ పిల్లల్ని చంపటం అనేది ఇంతవరకు జరిగిందే లేదు. అదంతా మేము గౌరవనీయులైన జడ్జి గారికి కంటికి కనబడినట్లు చూపించాం. ఇంతటి పెద్దదైన పబ్లిక్ కేస్ ముద్దాయికి మరణదండన దొరుకుతుందని ఆయనకి బాగా తెలుసు. మరణదండన రేపు జరగబోతోంది.
భాస్కర్ అన్నయ్య, అన్నయ్య అక్కడే మన ఫాదర్ ఉన్నారు. చట్టాన్ని మీరి వీళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపించడానికి ఫాదర్ జార్జ్ లాగా ఇంకా ఎవరైనా ఉండే ఉంటారని పిల్లలతో కలిసి భాస్కర్ ఈ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఒకవేళ వీళ్ళు మీ ముందుకి కూడా వచ్చి నిలబడచ్చు. వీళ్ళ కథంతా తెలిసిన మీరు కూడా ఎప్పుడూ వీళ్లను చూసి అసహ్యించుకోకండి.